హాయ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. నీట్ 2021 కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం ఒక కొత్త టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు డైలీ ఏ చాప్టర్స్ అయితే కవర్ చేస్తారో ఆ చాప్టర్కి సంబంధించిన బిట్స్ పెడతారు. అలాగే ఆ చాప్టర్కి సంబంధించిన ఇంకా ఇన్ డెప్త్ మ్యాటర్ కావాలన్నా మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతారు. అలాగే మీ డౌట్స్ ఏమున్నా కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీ డౌట్స్ని అడిగి క్లారిటీ కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మాకు ఈ వీడియోస్ చేయడానికి మనీ పరంగా కొంచెం సపోర్ట్ కావాలి, అందుకే 100 రూపీస్ చార్జ్ చేస్తున్నాము. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే vishnusmartinfo@gmail.com అని మీరు ఒక మెయిల్ చేయండి. అన్న నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని. అప్పుడు నేను మీకు నా ఫోన్పే నెంబర్ ఆర్ గూగుల్ పే నెంబర్ ఇస్తాను. మీరు 100 రూపీస్ పే చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ నాకు పంపించండి. ఆ ఫోన్ నెంబర్ని ఆ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసేస్తాను. వీడియోస్ మటుకు ఫ్రీగానే వస్తాయి. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు 100 రూపీస్ పే చేసి యాడ్ అవ్వచ్చు. 100 రూపీస్ పెద్ద మనీ కాదనుకుంటున్నాను. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెయిల్ చేయండి. మెయిల్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో పిన్ చేసి ఉంచాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇంకా వీడియోని చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం బాండ్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేద్దాం. ఫస్ట్ది స్ట్రాంగ్ బాండ్. సెకండ్ది వీక్ బాండ్స్. స్ట్రాంగ్ బాండ్స్లో కనుక మనం చూసుకుంటే 4 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది అయానిక్ బాండ్, సెకండ్ది కోవెలెంట్ బాండ్, థర్డ్ది కోఆర్డినేట్ బాండ్, ఇంకా ఫోర్త్ది మెటాలిక్ బాండ్. వీక్ బాండ్స్లో వచ్చేసరికి 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది హైడ్రోజన్ బాండ్, సెకండ్ది వాండర్ వాల్స్ ఫోర్సెస్. మనం వీక్ బాండ్స్ని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో మనం ప్రస్తుతానికైతే ఈ చాప్టర్లో స్ట్రాంగ్ బాండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్ట్రాంగ్ బాండ్స్లో మనం ఫస్ట్గా డిస్కస్ చేసుకోవాల్సింది అయానిక్ బాండ్ గురించి. ఈ అయానిక్ బాండ్నే మనం ఎలక్ట్రోవైలెంట్ బాండ్ అని కూడా పిలుస్తాం. ఎలక్ట్రోవైలెంట్ బాండ్. మనం మెయిన్గా ఈ బాండ్ గురించి డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే అయానిక్ బాండ్లో ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ యాటమ్ టు అనదర్. ఓకేనా ఫ్రెండ్స్? దీనివల్ల మనకి ఏమవుతుందంటే అయాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, అయాన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అయాన్స్ ఆర్ 2 టైప్స్. ఏంటివి? క్యాటయాన్స్. క్యాటయాన్స్కి ఏం ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్? పాజిటివ్ ఛార్జ్. సెకండ్ది యానయాన్స్. యానయాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మనకి క్యాటయాన్స్కి వచ్చేసేసరికి
వీటికి ఎక్కువగా ఎలక్ట్రోపాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుంది. ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ మనకి వేటిలో ఎక్కువ కనిపించింది అంటే మెటల్స్లో ఎక్కువ కనిపించింది ఫ్రెండ్స్. సో మెటల్స్ ఫార్మ్ క్యాటయాన్స్ ఇన్ అయానిక్ బాండ్. యానయాన్స్ కనుక చూసుకుంటే ఎలక్ట్రోనెగటివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రోనెగటివ్ నేచర్. సో ఎలక్ట్రోనెగటివ్ నేచర్ అనేది మనకి నాన్ మెటల్స్లో ఎక్కువగా చూస్తాం. మనకి క్యాటయాన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే ఎప్పుడైతే ఒక యాటమ్ ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుందో అప్పుడు క్యాటయాన్ ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ లూజ్ అవటం వల్ల దానిలో ఓవరాల్ పాజిటివ్ ఛార్జ్ అనేది పెరగడం వల్ల మనకి క్యాటయాన్ వస్తుంది అనమాట. ఎలక్ట్రాన్ లూజ్ అయితే క్యాటయాన్. ఎప్పుడైతే యాటమ్ ఎలక్ట్రాన్ని గెయిన్ అవుతుందో అప్పుడు యానయాన్ ఫామ్ అవుతుంది. దేనికైతే ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ నేచర్ ఉంటుందో అది ఎక్కువ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలని చూస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు యానయాన్ ఫామ్ అవుతుంది. దేనికైతే ఎక్కువ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుందో అది త్వరగా ఎలక్ట్రాన్ని లూజ్ అవ్వాలనుకుంటుంది. సో ఎలక్ట్రాన్ లూజ్ అయితే మనకి క్యాటయాన్ ఫామ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెటల్స్ అనేవి ఎప్పుడు ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి, అలాగే నాన్ మెటల్స్ అనేవి ఎప్పుడు ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. మనకి అయానిక్ బాండ్ అనేది ఏ ఆటమ్స్ మధ్యలో ఎక్కువ జరిగిద్దంటే కంబైనింగ్ ఆటమ్స్ మధ్యలో ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ మస్ట్ బి హై, అప్పుడే మనకి అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం కనుక చూసుకుంటే మనకి పీరియాడిక్ టేబుల్ మొత్తంలోకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అంటే ఆల్కలీ మెటల్స్కి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్కి వీటికి వచ్చేసేసరికి ఎలక్ట్రోనెగటివిటీ లోగా ఉంటుంది. మనకి హాలోజన్ గ్రూప్ అంటే 17 గ్రూప్కి వచ్చేసేసరికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. సో వీటి మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనం అయానిక్ బాండ్కి బేసిక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఏంటంటే సోడియం క్లోరైడ్. సోడియం అనేది గ్రూప్ 1, క్లోరిన్ అనేది గ్రూప్ 17. సో ఇక్కడ మనం చూసుకుంటే సోడియంకి 2,8,1 కాన్ఫిగరేషన్ ఉంటుంది, క్లోరిన్కి 2,8,7 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి రెండింటి మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అవుతుందేసరికి ఇప్పుడు ఈ ఒక ఎలక్ట్రాన్ అనేది పర్మనెంట్గా క్లోరిన్ షిఫ్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు సోడియంకి 2,8 కాన్ఫిగరేషన్ ఉంటుంది, క్లోరిన్కి 2,8,8 కాన్ఫిగరేషన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే సపోజ్ ఇప్పుడు ఈ సోడియం క్లోరైడ్ అనే దాన్ని మనం డిసోసియేట్ చేసామనుకోండి, అంటే బ్రేక్ చేస్తానికి ట్రై చేసామనుకోండి, మనకి Na+ అంటే సోడియం క్యాటయాన్ వస్తుంది, మళ్ళీ Cl- క్లోరిన్ యానయాన్ వస్తుంది. దీనికి ఇంకా మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ అనేది వెనక్కి రాదు ఫ్రెండ్స్, 2,8 ఉంటుంది దీని కాన్ఫిగరేషన్. క్లోరిన్కి కూడా అంతే 2,8,8 ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే MgCl2. మనకి మెగ్నీషియం అనేది ఆల్కలైన్ ఎర్త్ మెటల్, దీనికి కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 2,8,2 అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. క్లోరిన్కి వచ్చేసరికి ఇందాక లాగానే 2,8,7 అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని 2 క్లోరిన్ ఆటమ్స్ షేర్ చేసుకుంటే మనకి MgCl2 ఫామ్ అవుతుంది. Cl. మనం అయానిక్ బాండ్ని జనరల్గా ఇట్లా సింగిల్ బాండ్తో రిప్రజెంట్ చేయం ఫ్రెండ్స్, కానీ అర్థం అవటం కోసం నేను ఇట్లా సింగిల్ బాండ్ పెట్టాను. ఇది మనం జనరల్గా కోవలెంట్ బాండ్కి రిప్రజెంట్ చేస్తాం ఇలాగా. మళ్ళీ అయానిక్ బాండ్ అనేది మనకి హాలోజన్ గ్రూప్తోనే పాటు ఆక్సిజన్తో సల్ఫర్తో కూడా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్యుబిలిటీ గురించి చూసుకుంటే
జనరల్గా ఇవి పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి. పోలార్ సాల్వెంట్స్ అంటే లైక్ వాటర్లో డిజాల్వ్ అవుతాయి. కానీ వాటర్లో డిజాల్వ్ అవ్వని కాంపౌండ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. AgCl, AgBr, AgI, PbSO4, CaCO3. ఇవి వచ్చేసేసరికి వాటర్లో ఇన్సాల్యుబుల్ అనమాట ఫ్రెండ్స్. అంటే వాటర్లో డిసోసియేట్ కావు. Dissociate in water even though they are ionic salts. ఇప్పుడు మనకి అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అవేందో మనం చూద్దాం. జనరల్గా మనకి క్యాటయాన్ సైజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ అయానిక్ బాండ్ ఫామ్ అవడానికి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి క్యాటయాన్ సైజ్ ఎక్కువ ఉంటుందో, క్యాటయాన్ అంటే మనకి తెలుసు కదా, ఏదైతే ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుందో. సో సైజ్ ఎక్కువ ఉండేటప్పటికి ఏమవుతుందంటే దానికి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. అప్పుడు ఏంటంటే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తగ్గిద్ది. అప్పుడు ఈజీగా మనం ఎలక్ట్రాన్ తీసేయచ్చు. అందుకని మనకు క్యాటయాన్ సైజ్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ యానయాన్ సైజ్ వచ్చేసేటప్పటికి తక్కువగా ఉండాలి. అప్పుడు ఏమైందంటే తక్కువ సైజు ఉండేటప్పటికి ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ని త్వరగా తీసుకోగలదు. సో ఈ కండిషన్స్లో అయానిక్ బాండ్ ఫార్మేషన్ అనేది మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్. In these conditions, మనం అయానిక్ బాండ్ గురించి తెలుసుకునేప్పుడు లాటిస్ ఎంథాల్పీ గురించి కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇదైతే థర్మోడైనమిక్స్లో వస్తుంది, కానీ దీని గురించి తెలుసుకోవడం మనకి మంచిదే. లాటిస్ ఎంథాల్పీ అంటే ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు ఎప్పుడైతే బాండ్ ఫార్మేషన్ అవుతుందో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు లాటిస్ ఎంథాల్పీ అంటే ఏంటంటే ఒక సాల్ట్లో ఉండే స్ట్రక్చర్లో ఉండే మొత్తం అయాన్స్ అనేవి ఎప్పుడైతే అప్రోచ్ అవుతాయో ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యిద్ది. ఎంత ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందో ఆ ఎనర్జీనే మనం లాటిస్ ఎంథాల్పీ అంటాం. ద ఎనర్జీ రిలీజ్డ్ when all the ions of constituent salt's structure gets combined. అంటే ఆ సాల్ట్ ఫార్మేషన్ జరిగేటప్పుడు మనకి ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్నే లాటిస్ ఎంథాల్పీ అంటాం. ఇప్పుడు అయానిక్ కాంపౌండ్స్లో జనరల్గా లాటిస్ ఎంథాల్పీ ఎక్కువ ఉండాలి. ఏ అయానిక్ కాంపౌండ్కి అయితే లాటిస్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుందో అది మోస్ట్ అయానిక్ కాంపౌండ్గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ లాటిస్ ఎంథాల్పీ అనేది 2 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవేంటో చూద్దాం. లాటిస్ ఎంథాల్పీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్ ఆన్ అయాన్స్. అంటే అయాన్ మీద ఎంత ఎక్కువ ఛార్జ్ ఉంటే అంత ఎక్కువ లాటిస్ ఎంథాల్పీ ఉంటుంది. లాటిస్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ అయాన్స్. అంటే అయాన్ యొక్క సైజ్ పెరిగేటప్పటికి లాటిస్ ఎంథాల్పీ అనేది తక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే అయాన్ యొక్క సైజ్ పెద్దది ఉంటుందో అప్పుడు ఇంటర్ అయాన్ రిపల్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్లో అవి
అంటే ఎక్కువసేపు ఉండలేము అనమాట. ఇప్పుడు మనం కొంచెం ఎనర్జీ సప్లై చేసినా కూడా అది ఆ స్ట్రక్చర్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకని సైజ్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ బాండ్ గురించి చూద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ బాండ్ కోవలెంట్ బాండ్. ఈ బాండ్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి 2 ఆటమ్స్ మధ్య ఎలక్ట్రాన్ పేర్ అనేది మ్యూచువల్ షేరింగ్ అయితే జరుగుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే ఒక ఆటము ఒక ఎలక్ట్రాన్ ఇస్తే వై అనే ఆటము ఇంకో ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఆ రెండు అనేది ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్ పేర్ని. దీన్నే మనం కోవలెంట్ బాండ్ అంటాము. ఈ బాండ్ అనేది జనరల్గా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ ఉన్న వాటిలో జరిగిద్ది. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ మస్ట్ బి లెసర్. ఈ కోవలెంట్ బాండ్ అనేది 2 టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ది పోలార్ కోవలెంట్ బాండ్, సెకండ్ టైపు నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. మనం ఫస్ట్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ గురించి చూద్దాం. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్లో ఏంటంటే ఫ్రెండ్స్, 2 సిమిలర్ ఆటమ్స్ మధ్యలో బాండింగ్ అనేది జరిగితే అది నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అవుతుంది. 2 సిమిలర్ ఆటమ్స్ అంటే H2 Cl2 Br2 I2. ఇక్కడ వచ్చేసరికి వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది మనకి 0 ఉంటుంది. ఎందుకంటే 2 సేమ్ ఐటమ్స్ కాబట్టి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ పేర్ అనేది రెండింటికి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ హైడ్రోజన్ ఇది ఫస్ట్ హైడ్రోజన్ది అనుకుందాం, ఈ ఎలక్ట్రాన్ సెకండ్ హైడ్రోజన్ అనుకుందాం. ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది రెండింటికి కరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్లో మధ్యలో ఉంటుంది. ఇప్పుడు పోలార్ కోవలెంట్ బాండ్ చూద్దాం. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే 2 డిఫరెంట్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ H2O కానివ్వండి, HCl కానివ్వండి. ఇప్పుడు మనం HClలో కనుక చూసుకుంటే హైడ్రోజన్ క్లోరిన్. ఇక్కడ క్లోరిన్ వచ్చేటప్పటికి మనకి మోర్ ఎలక్ట్రోనెగటివ్. అందుకని ఏమైందంటే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ కూడా దానికి దగ్గరలోకి తీసుకుంటాను. అప్పుడు దీనికి ఏమైందంటే పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, హైడ్రోజన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రాన్ పేరు కనుక మనం చూసుకుంటే క్లోరిన్కి దగ్గరలో ఉంటుంది, హైడ్రోజన్కి దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ బాండ్ అనేది మనకి బ్రేక్ అయిందో మనకి 2 డిఫరెంట్ టైప్స్, అంటే ఇక్కడ హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్తో వచ్చింది, క్లోరిన్ అనేది నెగిటివ్ ఛార్జ్తో వచ్చింది. ఎందుకంటే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ కూడా క్లోరిన్ తీసుకొని వచ్చింది. కానీ ఇక్కడ పోలార్ కోవలెంట్ బాండ్లో ఎప్పుడైతే బాండ్ బ్రేక్ అయిద్దో రెండిటికి దేని ఎలక్ట్రాన్ దానికి వచ్చేసిద్ది. అప్పుడు మనకి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ ఆర్ ఫార్మ్డ్. పోలార్ కోవలెంట్ బాండ్ కనుక స్ప్లిట్ అయితే మాత్రం మనకి అయాన్స్ ఫామ్ అవుతాయి. అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. మనం ఈ పోలార్ కోవలెంట్ బాండ్లో అయానిక్ నేచర్ కూడా చూడగలం. ఎందుకంటే ఎలాగైతే అయానిక్ బాండ్ బ్రేక్ అయితే మనకి అయాన్స్ ఫామ్ అవుతాయో అయానిక్ బాండ్ క్యారెక్టర్ చూపిస్తుంది ఇది. పోలార్ కోవలెంట్ బాండ్ షోస్ అయానిక్ బాండ్ క్యారెక్టర్. మనం దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే
మనకి పోలార్ కోవలెంట్ బాండ్లో కంబైన్ అయ్యే ఆటమ్స్ ఆ రెండింటికి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది గ్రేటర్ దెన్ 1.7 ఉంటే మనకి ఈ బాండ్లో మోర్ అయానిక్ నేచర్ ఉంటుంది. మోర్ అయానిక్ నేచర్. ఒకవేళ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది లెస్ దెన్ 1.7 కనుక ఉంటే లెస్ అయానిక్ నేచర్ అండ్ మోర్ కోవలెంట్ నేచర్ ఉంటుంది. సాల్యుబిలిటీ కనుక చూసుకుంటే మనకి కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి నాన్ పోలార్ సాల్వెంట్స్లో ఎక్కువగా డిజాల్వ్ అవుతాయి. నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటే మనం జనరల్గా ఆర్గానిక్ సాల్వెంట్స్ అనుకోవచ్చు. ఆర్గానిక్ సాల్వెంట్స్లో మనకి ఎక్కువగా డిజాల్వ్ అవుతాయి కోవలెంట్ కాంపౌండ్స్. సో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ బాండ్ గురించి చూద్దాం. థర్డ్ది కోఆర్డినేట్ బాండ్. దీన్నే డేటివ్ బాండ్ అని కూడా పిలుస్తారు. డేటివ్ బాండ్. ఇక్కడ ఏం జరుగుతుందండి ఫ్రెండ్స్, సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే ఒక యాటమ్ ఆక్టెట్ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం ఫ్రెండ్స్. వై అనే ఇంకో యాటమ్కి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ ఆక్టెట్ కంప్లీట్ అయిపోయిన ఎక్స్ ఏం చేసిద్దంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఫ్రీగా వైతో షేర్ చేసుకుంటుంది. అంటే వై అనేది ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని కూడా ఇవ్వదు. మొత్తం ఎలక్ట్రాన్ పేర్ కాన్ఫిగరేషన్ ఎక్స్ నుండే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ వై అని రిప్రజెంట్ చేద్దాం. ఎటువైపు అయితే యారో హెడ్ ఉంటుందో ఆ యాటమ్ అనేది ఎలక్ట్రాన్ పేరుని తీసుకుంటుంది. ఎక్కడైతే యారోకి టెయిల్ ఉంటుందో ఆ యాటమ్ అనేది ఎలక్ట్రాన్ పేరుని డొనేట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ని మనం డోనర్ అంటాం, అంటే ఎలక్ట్రాన్ పేర్ డోనర్ అంటాం, లేదంటే విటిగా డోనర్ అని అంటాం. వైని ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ అంటాం. ఎక్స్కి అయితే ఖచ్చితంగా ఆక్టెట్ కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. వై అనేది మేబీ 6 ఎలక్ట్రాన్స్తో కానివచ్చు, ఇంకా తక్కువ ఎలక్ట్రాన్స్తో ఉంటుంది. మనకి అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్ పేర్ డిఫిషియన్సీ అయితే ఉంటుంది దీనికి, యాక్సెప్టర్కి. ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 1 ఎలక్ట్రాన్ పెయిర్. ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే H3O బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ అనేది హైడ్రోజన్ డ్యూప్లేట్ కంప్లీట్ చేసుకుంది. ఆక్సిజన్ అనేది ఆక్టేట్ కంప్లీట్ చేసిన తర్వాత 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్స్ని ఇంకొక హైడ్రోజన్, అంటే ఏ హైడ్రోజన్ అయితే ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుందో, అంటే H+ హైడ్రోనియం అయాన్కి ఈ ఎలక్ట్రాన్ పేర్స్ అనేది డొనేట్ చేసిద్ది. అప్పుడు మనకేం ఫామ్ అయిద్దంటే H3O ఫామ్ అయింది. దాని స్ట్రక్చర్ ఇలాగ ఉంటుంది. హెచ్. ఇక్కడ మనకి ఆక్సిజన్కి వచ్చేసేసరికి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ పేర్ని హెచ్కి ఇచ్చింది కదా, హైడ్రోజన్కి ఇచ్చింది కదా, కాబట్టి ఇక్కడ మనకి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అయితే డెవలప్ అవుతుంది. సో మనకి ఈ H3Oలో 2 కోవలెంట్ బాండ్స్, ఇంకొక డేటివ్ బాండ్ ఉంటుంది. దీన్ని మనం డేటివ్ బాండ్ అంటాం. ఈ 2 కోవలెంట్ బాండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో మనం త్రీ బాండ్స్ గురించి తెలుసుకున్నాము.
Thank you for watching. Please like, share and subscribe our channel.